Hey people next door, this is your lady next door Indu Reddy. సో ఇవాళ డేట్ వచ్చేసి 23rd డిసెంబర్ అండ్ టైం వచ్చేసి 1:45 అయితే అవుతుంది అనమాట. మేము ఇవాళ సలార్ మూవీకి వెళ్తున్నాం అనమాట. నిన్న రిలీజ్ అయింది, ఇవాళ సాటర్డే. సో మేము ఇవాళ అయితే సలార్ మూవీకి వెళ్తున్నాము. సో ఈ వీడియో వచ్చేసి ఇది లాంగ్ వీకెండ్ కదా, సాటర్డే సండే మండే. సో 3 days హాలిడేస్ కృష్ణకి. సో ఈ 3 days కలిపి ఈ వ్లాగ్ అనమాట. సో ఇప్పుడైతే సలార్ మూవీకి వెళ్తున్నాము, దాని రివ్యూ అండ్ రేపు ఎలా గడుస్తుంది, ఎల్లుండి ఏం చేస్తాం, ఇవంతా ఈ వ్లాగ్లో అయితే మీరు చూడొచ్చు. సో అండ్ వాయిస్ స్లోగా వస్తుంది అని చెప్పేసి నేనైతే ఈ మైక్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట అమెజాన్ నుంచి, వైర్లెస్ది. సో ఇప్పటి నుంచి వాయిస్ క్లియర్గా వస్తుంది, మంచిగా అందరికీ వినిపిస్తుంది కూడా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక మేమైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము సలార్ మూవీ చూడడానికి అయితే. సో నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా మీకు కంపల్సరీ రోడ్స్ అయితే చూపిస్తాను కదా. ఎందుకు అంటే ఇది మా ఊరు వచ్చేసి మామిడాడ. సో ఇదంతా విలేజ్ వైబ్ నడుస్తూ ఉంటుంది అనమాట మేము ఎక్కడికి వెళ్ళినా. సో ఆ విలేజ్ వైబ్ మీకు చూపించాలనేది నా ఉద్దేశం అనమాట. మేము ఇప్పుడు 2 మ్యాట్నీ షోకి వెళ్తాము, బట్ స్టిల్ ఇక్కడ ఏదో తెల్లవారుజామున ఫీలింగ్ వచ్చిందనమాట ఈ పొలాల వల్ల. సో అది మీకు చూపిద్దామని అయితే నేను ఎప్పుడు ఆ రోడ్స్ ఆ పొలాలు షూట్ చేస్తాను. సో మా ఊరు వచ్చేసి మామిడాడ. మేము ఇప్పుడు వెళ్ళబోయే సినిమా రాయవరం అనమాట. మా ఇంటి నుంచి ఒక 20 to 25 minutes డ్రైవ్ అయితే పడుతుంది. సో మేమైతే అక్కడికి వెళ్తాము. మేము ఎప్పుడు రాయవరంలో థియేటర్ ఎందుకు చూస్ చేసుకుంటామంటే అప్పుడప్పుడు ఏమన్నా థియేటర్లోనే చూడాలి, సౌండ్ ఎఫెక్ట్స్ బాగా పడాలి అన్న మూవీస్ మేము ఆ రాయల్ టాకీస్లో అయితే చూస్తాం అనమాట రాయవరంలో. సో ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది అంబియన్స్ గట, అండ్ సౌండ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది. సో కృష్ణ అయితే ప్రభాస్ ఫ్యాన్. సో కృష్ణకి సినిమా అయితే నచ్చిందని చెప్పాడు, అండ్ పార్ట్ 2 కోసం అయితే వెయిటింగ్ అనేసి చెప్పాడు. సో మేమైతే సినిమా చూసేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఇప్పుడే మూవీ చూసి ఇంటికైతే వచ్చామన్నమాట. సో రివ్యూ విషయానికి వస్తే నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు మూవీ అయితే. నాకు ఎలా అనిపించింది అంటే KGF చూస్తున్నట్టే అనిపించింది అనమాట. సేమ్ యష్ బదులు ప్రభాస్ని పెట్టేస్తే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. నాకైతే KGF నచ్చలేదు, ఇది నచ్చలేదు, బట్ కృష్ణకి నచ్చిందంట సినిమా అయితే. సో అలా ఒక్కొక్కరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, నాకైతే నచ్చలేదు అనమాట. అది నా రివ్యూ. సో ఇప్పుడు ఏంటంటే మేము డిన్నర్ చేసేసి తొందరగా పడుకుంటాము, ఎందుకంటే రేపు మార్నింగే లెగ్సి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అసలు ఎందుకు వెళ్తున్నామో మీకు రేపు మార్నింగ్ చెప్తాను. ఓకే, సో సీ యూ టుమారో. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే 24th డిసెంబర్, ఇవాళ సండే అనమాట. సో ఇప్పుడైతే మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, అంటే రాజమండ్రి వెళ్తున్నాము అనమాట. సో ఇప్పుడు మేము ఎందుకు రాజమండ్రి వెళ్తున్నాము అని అంటే, లాస్ట్ టైము మేము వెళ్ళినప్పుడు సౌత్ ఇండియాలో రాజమండ్రి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అయితే కొంచెం షాపింగ్ చేసామన్నమాట. సో అక్కడ ఏంటంటే లక్కీ డ్రా తీస్తాము క్రిస్మస్కి పండగకి అని చెప్పేసి, అంటే మేము కొన్ని కూపన్స్ అయితే వేసామన్నమాట. అందులో మాకైతే టీవీ వచ్చింది. సో ఇప్పుడైతే ఆ టీవీ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఆ ప్రోడక్ట్ ఏంటి ఎలాంటి దాన్ని పక్కన పెడితే అంతమందిలో మనకు ఒకటి వచ్చింది అని అంటే చాలా హ్యాపీ థింగే కదా. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అదైతే కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ టీవీ నెసెసిటీ ఏం లేదు అని అంటే ఓకే, ఒకటి హాల్లో పెట్టుకున్నా ఒకటి రూమ్లో పెట్టుకున్నా ఎలాగోలాగా అయితే వాడేస్తాము. బట్ టీవీ బదులు ఏమన్నా అవెన్ ఆర్ ఎయిర్ ఫ్రైయర్ లాంటిది ఏమన్నా ఇస్తే బాగుండని అనిపించింది. సో అవైతే నా దగ్గర లేవు, యూస్ చేసుకోవచ్చు, అలా ఇస్తాను అనుకున్నాను. సో అదనమాట.
సో టీవీ అయితే వచ్చింది మనకి. ఆ టీవీ తీసుకోవడానికి ఇప్పుడు రాజమండ్రి వెళ్తున్నాము. సో అదంతా మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో చలో లెట్స్ గో టు రాజమండ్రి. సౌత్ ఇండియాకి అయితే మేము వెళ్ళిపోయాము. ఇక్కడైతే వాళ్ళు ముందే ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ ఆ విన్ అయిన కూపన్ తీసుకురావాలని అయితే చెప్పారనమాట. సో అవి కృష్ణ చూపిస్తున్నాడు. అండ్ నెక్స్ట్ కొంచెం పేపర్ వర్క్ ఉంటే ఆ పేపర్ వర్క్ చేస్తున్నారు. ఫార్మాలిటీ పేపర్ వర్క్ ఉంటుంది కదా, అవి ఫిల్ చేస్తున్నాడు కృష్ణ. అండ్ నెక్స్ట్ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఆ తర్వాత అక్కడ ఉన్న ఓనర్ కొంచెం సౌత్ ఇండియా గురించి మీకు ఏమనిపించిందో చెప్పండి అంటే నేను అక్కడ చెప్తున్నాను అనమాట. బట్ వెనకాల వాయిసెస్ వల్ల నా వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. బట్ నాకేమనిపిస్తుంది అంటే నేను ఎప్పుడు కిడ్స్ సెక్షన్, ఉమెన్ సెక్షన్ అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ కృష్ణ షాపింగ్ అంటే మేము కంపల్సరీ సౌత్ ఇండియాకే వెళ్తాము. సో మాకు అక్కడ రీజనబుల్గా అనిపిస్తుంది, హ్యూజ్ కలెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో నేను అక్కడ అదే చెప్తున్నాను. మాకైతే A to Z మేము అక్కడ అన్ని కొనుక్కునే వస్తాము కృష్ణకైతే. సో అక్కడ అదే చెప్పాను. సో అక్కడ వినిపించలేదు కాబట్టి ఇప్పుడు వాయిస్ ఓవర్లో మళ్ళీ చెప్తున్నాను. సో ఇంకా టీవీ అయితే మేము క్యారీ చేసుకుని మా ఊరైతే తీసుకెళ్ళలేము, వెనకాల నేనే పట్టుకోవాలి, నా వల్ల అయితే కాదు అని చెప్పేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే వదిలేసి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట మా ఊరికి. సో ఆ మధ్య దారిలో అయితే మేము ఐస్ క్రీమ్ తినడానికి అయితే ఆగామన్నమాట. సో నేను ఒక ఐస్ క్రీమ్ పిచ్చిదాన్ని, నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము. సో ఏ అడిక్షన్ అన్నా నేను వదిలేసుకోగలను, కానీ ఐస్ క్రీమ్ అడిక్షన్ నాకు అస్సలు పోవట్లేదు. సో ఐస్ క్రీమ్ పార్లర్ చూసాను అని అంటే లోపలికి వెళ్ళాల్సిందే. సో నాకు కరెంట్ ఫేవరెట్ టాకోస్, మేబీ ఐఎమ్ రాంగ్, టాకోస్ న్యాచురల్ ఐస్ క్రీమ్లో ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే ఏమనుకోకండి. సో అక్కడ నాకు బెలిజన్ చిప్ ఐస్ క్రీమ్ ఇప్పుడు నాకు కరెంట్ ఫేవరెట్ అనమాట. సో ఎవరైతే డార్క్ చాక్లెట్స్ బెలిజన్ థింగ్స్ లైక్ చేసేవాళ్ళు కంపల్సరీ దీనికి ఫ్యాన్ అయిపోతారు. ఒకసారి అయితే ట్రై చేయండి. సో అది తీసుకోవడానికి అయితే ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చాము. సో కృష్ణ అయితే ఏమీ ఆర్డర్ చేసుకోలేదు, తనకి ఫుల్ కోల్డ్ అనమాట. సో నేను ఇక్కడ తింటుంటే నాకు వీడియోస్ తీస్తున్నాడు ఎదురుగా కూర్చుని. సో నేను ఐస్ క్రీమ్ తిన్నానని చెప్పి కృష్ణ అయితే బజ్జీలు తినడానికి అయితే ఇక్కడ ఆగామన్నమాట. సో ఇక్కడ బజ్జీలు అయితే బాగానే ఉన్నాయి, ఇది కొత్తగా పెట్టినట్టున్నారు, ఇంతకు ముందే ఎప్పుడు ఇక్కడైతే చూడలేదు. సో ఇక్కడైతే బజ్జీలు తినేసి మేమైతే మా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో ఆ రోజు వచ్చేసి క్రిస్మస్ 25th అనమాట. సో కృష్ణకి హాలిడే. సో నా వ్లాగ్ వచ్చేసి నేను ఆ రోజున నా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాను. సో నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను. మా ఫ్రిడ్జ్లో చూసారా బోల్డ్ అని ఎగ్స్ ఉన్నాయి. సో ఆ ఎగ్స్ అన్ని నేనే తింటాను అనమాట. ఎవ్రీడే 2 eggs తీసుకునేలా అయితే చూసుకుంటాను. సో అవ్వగానే మా అత్తే వెంటనే తెప్పించేస్తారనమాట నేను తింటాను అనేసి. సో బ్రెడ్ ఆమ్లెట్లో అయితే నేను ఆ ఆమ్లెట్ ఎప్పుడు అలా ప్లెయిన్గా అయితే వదలను, దాంట్లో మష్రూమ్, పన్నీరు, వెజిటేబుల్స్ ఏదో వేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ రైట్ నో నాకు బటర్, గ్రాసరీ, వెజిటేబుల్స్ ఇవన్నీ అయిపోయాయి అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇలా ప్లెయిన్గా అయితే చేసేసుకుంటాను. సో అలా బ్రెడ్ ఆమ్లెట్ అయిపోయింది. తినేసాక నేను నెక్స్ట్ అయితే బ్లాక్ కాఫీ అయితే తాగుతాను. సో బ్లాక్ కాఫీలో నేను ఎక్స్ట్రా ఏం చేస్తానంటే నేను ఒక స్పూన్ గీ అయితే వేసుకుంటాను అనమాట. సో అది అయితే దాన్ని బుల్లెట్ కాఫీ అని కొంతమంది అంటారు, గీ కాఫీ అని అంటారు, అలా రకరకాల పేర్లు అయితే ఉంటాయి అన్నమాట దానికి. సో నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి కాఫీ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు అయితే నేను ల్యాప్టాప్లో వర్క్ ఉందని అయితే కూర్చున్నాను. సో నేను యాజ్ అ పర్సన్ నేను ఏం చేస్తానంటే ఆ రోజు ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అది ఏదైనా కావచ్చు, ఇంటికి సంబంధించిన వర్క్ అయినా కావచ్చు, ఏమైనా స్టడీ వర్క్ అయినా కావచ్చు,
ఆర్ ఏమన్నా ఎడిటింగ్ వర్క్ అయినా ఆ రోజుకి అది ఇంపార్టెంట్ అని నేను షెడ్యూల్ వేసుకున్నానంటే అది నేను మార్నింగే చేసేయడానికి చూస్తానన్నమాట. ఒక 10 to 2 అనేది ఒక స్ట్రెచ్‌లో పెట్టుకుంటాను. ఒక 4 అవర్స్. సో, ఇంకా ఎక్కడికి కదలకుండా ఆ పని అయితే కంప్లీట్ చేయడానికి అయితే చూస్తానన్నమాట. సో, కొంతమంది 6 అవర్స్ స్ట్రెచ్ ఈజీగా కాన్సంట్రేటెడ్‌గా ఉండగలరు. బట్ నా కెపాసిటీ ఏంటంటే నేను 4 అవర్స్ అయితే కాన్సంట్రేట్ చేయగలను దేని మీదన్నా. సో, నా ప్రకారం నేను అలా ప్లాన్ చేసుకుంటానన్నమాట. ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే ఉందో అది మార్నింగ్ 10 to 2 లోపు అయితే నేను ఫినిష్ చేసుకోవడానికి అయితే చూస్తానన్నమాట. సో నెక్స్ట్ ఆ ల్యాప్టాప్ వర్క్ అవన్నీ చూసుకుని లంచ్ చేసేసి మేమైతే ఈవినింగ్ కాకినాడ అయితే వెళ్ళామన్నమాట. సో మేము కాకినాడ డీమార్ట్కి అయితే వెళ్ళాము. మేము ఎందుకు డీమార్ట్కి వెళ్ళాము అని అంటే కృష్ణకి స్వెటర్ తీసుకోవడానికి, స్వెటర్ లేదా హుడీ ఆర్ జాకెట్ సంథింగ్ ఏమైనా కొంచెం వామ్గా ఉండేది తీసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకంటే 10-15 days కృష్ణ హైదరాబాద్లో ఉంటున్నాడు. సో అక్కడ వాళ్ళ ఆఫీస్ వచ్చేసి ఫారెస్ట్ సైడ్ అన్నమాట. సో ఆ పోచారం సైడ్ అది కొంచెం ఫారెస్ట్ ఏరియా. సో అక్కడ పీజీలో ఉంటున్నాడు. సో చలి మామూలుగా ఉండట్లేదంట అక్కడ. ఇక్కడ మీద డబల్ ట్రిపుల్ ఉంటుందంట. సో తన దగ్గర ఉన్న ఆ స్వెటర్ ఆ చలిని కాయలేకపోతుంది. సో మంచిది ఏమైనా తీసుకుందామని అయితే వచ్చాము. బట్ యాజ్ యూజువల్ మేము ఎప్పుడు డీమార్ట్కి వచ్చిన ఆ జనాలు చూసి భయపడి మళ్ళీ మాల్కే వెళ్తాము. సో సేమ్ చేసామన్నమాట. సో అక్కడ చూసాం కానీ ఇంకా సరిగ్గా చూడలేకపోయాము జనాల వల్ల. మళ్ళీ మాల్కి అయితే వెళ్ళామన్నమాట. సో మేమైతే మాల్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మాల్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారో క్రిస్మస్ థీమ్తో. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఆ డెకరేషన్ ఇవన్నీ చూసుకుని మేమైతే షాపింగ్ స్టార్ట్ చేసామన్నమాట. మ్యాక్సిమం మేము అన్ని షాపులకి వెళ్ళి చూసుకున్నాము. కృష్ణకి మంచి స్వెటర్ తీయాలి, కొంచెం థిక్గా ఉండేది అనేసి. బట్ ఎక్కడ మాకు తగినట్టు అయితే కుదరలేదన్నమాట. సో ఇంకా కృష్ణ బయట ఎక్కడన్నా చూద్దాంలే అని చెప్పేసి అంటే ఇంకా గ్రాసరీ అయిపోయిందని చెప్పాను కదా. సో కొంచెం రిలయన్స్ మార్ట్ లో గ్రాసరీ అయితే తీసేసుకుని ఇంకా మాల్ నుంచి అయితే బయటకు వచ్చేసామన్నమాట. సో ఇంకా షాపింగ్ అవన్నీ చూసుకుని మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళే దారిలో మాకు ఈ ఫ్రాంకీ బండి అయితే కనిపించింది. యాక్చువల్లీ మాల్లో కూడా ఫ్రాంకీ ఉంటుంది, బట్ అది రష్ గా ఉంటది అనమాట, జనాలు ఎక్కువ ఉంటారు. ఇక్కడ కొంచెం క్రౌడ్ లేదని చెప్పి ఇక్కడ అయితే ఆగామన్నమాట. నేను మా అక్క అయితే స్కూల్ కాలేజ్ టైంలో చాలా ఇష్టంగా వెళ్ళి కొనుక్కొని తినేవాళ్ళము. బట్ ఇప్పుడు అయితే చాలా ఇయర్స్ అయిపోయింది నేను ఒక ఫ్రాంకీ తిని. సో ఫ్రాంకీ తిందామని అయితే అక్కడ ఆగామన్నమాట. నాకైతే బాగా నచ్చింది. సో నేను ఎప్పుడు రెగ్యులర్గా ఆర్డర్ చేసేది అయితే చికెన్ టిక్కా ఫ్రాంకీ నాకు బాగా నచ్చుతుంది అనమాట. సో అది తినేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. సో నాకు బాగా కోల్డ్ చేసేది అనమాట. సో ఇంతవరకు నా వాయిస్ భరించి ఇంత లాంగ్ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. సో దట్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో. I hope you guys like it. If you like it, please like, share and subscribe. This is your Indu Reddy signing off.